జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దాంతో పాటుగా ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఫస్ట్ సపోజ్ 10,000 శాలరీ వస్తుంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? 15,000 వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? 50,000 వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? చేస్తే ఎంత చేయాలి, ఎలా చేయాలి? ఈ డౌట్స్ అన్ని మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం అంతా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఆంఫైర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. సో దీనికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్కి, ఈ డౌట్స్కి క్లారిఫికేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ గారు. సో అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, నాకు చేయాలన్న ఆలోచన ఉంది, ఎలా చేయాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ లీస్ట్ అమౌంట్ ఎంత, అది కూడా నేను ఇందులో చేయాలి, డైరెక్ట్ స్టాక్స్ కొనాలా, లేకపోతే ఇప్పుడు ఎస్ఐపిస్ అని చెప్తున్నారు అందులో పెట్టాలా, ఎలా వెళ్తే మంచిది అని చెప్పి. అసలు మనకు ఒక్క చిన్న సారీ ఫర్ ది ఇంటరప్షన్, మనకు వచ్చిన శాలరీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి, ఎంత దాచుకోవాలి, ఇలా ఈ వీటికి మీ త్రూ ఒక ఆన్సర్ కావాలి. డెఫినెట్లీ అండి. సో మనం శాలరీని బట్టి లేదా బిజినెస్ యొక్క ఇన్కమ్ బట్టి ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి, లేదా పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఉండాలి అనేది ఒక మంచి క్వశ్చన్. అయితే ఈరోజు ఒక నార్మల్ శాలరీ వాళ్ళని తీసుకుందాం, ఒక 10,000 రూపీస్ శాలరీ ఉన్న వ్యక్తిని తీసుకుందాం. ఈ రోజు హైదరాబాద్లో 10,000 సంపాదించే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఓన్లీ 10,000లో ఇల్లు గడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మరి 10,000 ఉన్న వాళ్ళకి ఏంటంటే, మరి ఇన్వెస్ట్మెంట్ స్కోప్ ఎక్కడిది? వాళ్ళ దగ్గర అసలు ఇన్వెస్ట్మెంట్ స్కోప్ ఉండదు. రెగ్యులర్గా నీడ్సే వాళ్ళకు ఫుల్ఫిల్ కావు, కష్టం కొద్దీ వాళ్ళు గడిపిస్తూ ఉంటారు. కానీ దీన్ని కొంచెం రివర్స్ అంటే ఇంకో యాంగిల్లో మనం ఆలోచిస్తే, ఇది 10,000 మీద ఎవరు కూడా సస్టైన్ కాలేరు. వాళ్ళకి ఎక్కడి నుంచే కొంచెం ఇన్కమ్ అనేది ఉంటుంది. ఐదర్ వాళ్ళకు ఊర్లో పొలాలన్నీ ఉండి ఉంటాయి, లేదా ఏదైనా ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ అయినా ఉంటుంది, లేదన్నా చిన్న చిన్న వ్యాపారం నుంచి ఇంకేదైనా సైడ్ ఇన్కమ్ అయినా ఉండి ఉంటుంది. అయితే ఇప్పుడు బేసికల్గా 10,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన దగ్గర అవైలబుల్ ఉన్న ఆప్షన్ ఉంది. మీరు బంగారం కొనగలుగుతారా? కొనలేరు, ఎందుకంటే ఆ రేట్లో రాదు. మీరు సిల్వర్ కూడా కొనలేరు, ఎందుకంటే మరీ అంత తక్కువ అమౌంట్ కొన్నా కూడా వ్యర్థం అవుతుంది. మీరు ల్యాండ్ కొనగలుగుతారా? అసలు కొనలేరు. పోనీ మంచి స్టాక్స్ కొనగలుగుతారా? ఒక మంచి కంపెనీ స్టాక్ కొనాలంటే యాక్చువల్గా అది లక్షలలో వేలలో ఉంటుంది. సో మరి వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్న ఒకే ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్. మీరు 500 నుంచి స్టార్ట్ చేయొచ్చు ప్రతి నెల, ఓన్లీ 500 రూపీస్. ఈ రోజులో మీరు అనుకోండి, ఈ 10,000 సంపాదించే వ్యక్తి నెక్స్ట్ ఒక 10 సంవత్సరాలలో మేబీ తన శాలరీ కానీ లేదా బిజినెస్ ఇన్కమ్ కానీ డెఫినెట్గా గ్రో అవుతుంది. మరి గ్రో అయిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అయిపోద్ది కదా. ఈ రోజు నుంచి తనకేం బాధ అని చాలా మంది ఫీలింగ్ ఇదే. మనం సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే ఇన్వెస్ట్మెంట్ కానీ ఇదంతా కానీ ఇక్కడ మనం ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టేసండి, మీరు దాచిపెట్టే ఆ 500 లేదా 1,000 రూపాయలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ వేలో ఒక మనకంటే ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళ చేతిలో పెడుతున్నాం. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మనకంటే కొంచెం చదువుకున్న వాళ్ళకి, మనకంటే ఎక్కువ టైం వాళ్ళు మార్కెట్లో టైం స్పెండ్ చేయగలిగే వాళ్ళ చేతిలో మన అమౌంట్ అనేది పెడుతున్నాం. డెఫినెట్గా అది మంచి రిటర్న్ అనేది ఇస్తుంది. రెండోది, మన దగ్గర వేరే ఆప్షన్ లేదు, ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ అనేది లేదు. మీరు ఎఫ్డీలోనో పోస్ట్ ఆఫీస్లోనో పెట్టారంటే మీ పెట్టుకున్న అమౌంట్ కంటే మీకు వచ్చిన అమౌంట్ అనేది చాలా చాలా తక్కువ. ఎందుకంటే 4-5% మీ లైఫ్ అనేది పెద్ద చేంజ్ కాదు. బట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రఫ్ 12% రిటర్న్ వచ్చినా కూడా మీకు కొంచెం అది యూజ్ అవుతుంది. ఈ 500 రూపాయలు 1,000 రూపాయలు అనేది ఒక డిసిప్లిన్ మార్క్. మీకు అక్కడ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఈ రోజులో చూడండి, పెన్షన్ కానీ ఒక నెల రాకపోతే ఇబ్బంది పడే ఓల్డ్ మెన్స్ ఎంతమంది ఉన్నారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. పెన్షన్ కానీ ఒక నెల రాకపోతే, పెన్షన్ ఎంత అండి ఈరోజు వచ్చే పెన్షన్ ఎంత? 2,000 3,000 రూపాయలు. ఓకే, 3,000 రూపాయలు కానీ రాకపోతే ఒక మనిషి లైఫ్ స్తంభించిపోతుంది. అదే నెలకు 3,000 రూపాయలు వచ్చేలాగా మీరు ప్లాన్ చేయలేరా? నెలకు 5,000 రూపాయలు వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోలేరా? 20 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి డెఫినెట్గా చేయగలుగుతారు. అది మన దగ్గర ఆలోచన ఉండాలంతే. మన దగ్గర ఆలోచన లేకపోతే రాదు. ఈరోజు 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తున్నాడు. 6,000 7,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు, 10,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు. 90 ఏళ్ళ వ్యక్తి కూడా ఈరోజు పార్ట్ టైం కోసం చూస్తున్నాడు అని అంటే ఎలాంటి దీన పరిస్థితులు మనం ఉన్నాం అంటే ఫ్యూచర్ పైన అసలు మనకు ఆ థింకింగ్ లేదు. ఎప్పుడు కూడా
ప్రజెంట్ నీడ్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. వాంట్స్ నీడ్స్ మధ్యలో ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది మన దగ్గరికి రాదు. దీనివల్ల పూర్లో ఉన్న వాళ్ళు ఇంకా పూర్ అయిపోతారు, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఇంకా మిడిల్ క్లాస్ అయిపోతారు. దాన్ని మీరు కొంచెం తెలివిగా ఆలోచించి, నాకు 10,000 వచ్చినా సరే నేను ఒక 1,000 రూపాయలు సేవ్ చేయగలి బై ఎనీ కాస్ట్. నా శాలరీ 9,000 అనుకుంటాను, నేను ఆ 1,000 రూపాయలు సేవ్ చేసేస్తాను. ఆ 1,000 మీరు పెడుతూ ఉంటే అది పెద్ద అమౌంట్ లాగా క్రియేట్ అవుతుంది. 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి మీరు మర్చిపోండి దాన్ని. అది ఎంత రిటర్న్ ఇస్తుందో మీకు అనవసరం. ఒక మంచి అడ్వైజర్ని కలవండి. ఆ 10,000 రూపాయలు లేదా 1,000 రూపాయలు లేదు మీరు స్టార్ట్ చేయండి. మీ ఆదాయంతో పాటుగా పెంచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఇది పూర్ ఫ్యామిలీ మాట్లాడాము. ఇప్పుడు కాస్త మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హూ ఈజ్ ఎర్నింగ్ 50,000 పర్ మంత్. ఈ 50,000 రూపీస్ తీసుకునే వ్యక్తి కూడా 50,000 ఖర్చు చేస్తాడు. మొదటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఒక్క రూపాయి కూడా సేవ్ చేయరు ఎవరు కూడా. అందరూ వాంట్స్ మీదనే ఖర్చు చేసేది. మంచి కార్ ఉండాలి, మంచి ఫ్లాట్ ఉండాలి, తర్వాత గోల్డ్ ఇప్పించాలి వైఫ్కి. ఈ బాధ్యతల మధ్యలో ఉన్న 50,000 ఖర్చు చేసేస్తాడు. ఈ 5 years తర్వాత తనకి సడన్లీ మెలకు వస్తుంది, నేను కూడా సేవ్ చేయాలని. మరి అప్పుడప్పుడు సేవ్ చేయాలంటే ఈక్విటీ మళ్ళీ 10 ఏళ్ళు వెయిట్ చేయాలని ఈయనకు అంత పేషెన్స్ కూడా ఉండదు. అందరి మైండ్ సెట్ ఇట్లానే ఉంటుంది. అలాగే ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తారు, ఏ 6 months ఏదైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను, 1 year ఉంటే ఏదైనా చెప్పండి, లేదా 4 మంచి మ్యూచువల్ ఫండ్ చెప్పండి, 1 year డబ్బులు కావాలి, 5 years డబ్బులు కావాలి. ఇది వర్కౌట్ కానీ వ్యవస్థ. ఇది కాంపౌండ్ రిటర్న్ మీరు ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు టైం ఇవ్వాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇవ్వండి. ఒక 20 సంవత్సరాలు చేసే వ్యక్తి, 20 సంవత్సరాల ఏజ్ ఉన్న వ్యక్తి 5,000 రూపాయలతో సంపాదించే కార్పస్ ఏదైతే ఉంటుందో, ఒక 40 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసినా దాన్ని అందుకోలేడు పర్ మంత్. అంటే దీనిలో టైం అనేది ఇంపార్టెంట్, మీ శాలరీ ఇంపార్టెంట్ కాదు. మీరు టైం ఇస్తున్నారు ఇక్కడ, ఆ టైంలో గ్రో అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎక్స్వైజెడ్ మ్యూచువల్ ఫండ్, మనం ఇంతకుముందు చాలా రకాల మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకున్నాం. 10 రూపీస్లో స్టార్ట్ అయిన మ్యూచువల్ ఫండ్ ఈరోజు 4,000కి వచ్చింది వాల్యూ అనేది. అంటే మీరు 10 రూపాయల ఎన్ఏవి ఉన్నప్పుడు ఒక 10,000 పెట్టుంటే దాని వర్త్ ఇప్పుడు ఎంత అయ్యేది. సో అది మనం ఆలోచించాలి. రఫ్గా చెప్పాలనంటే మీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఎన్ని ఉన్నాయో ఈక్వల్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు 10,000 సంపాదిస్తే మీ మంత్లీ ఖర్చులు ఎంత ఉన్నాయి, మీరు 50,000 పంపిస్తే మీ మంత్లీ ఖర్చులు ఈఎంఐలు పక్కట్టేసేయండి. మీరు జస్ట్ బతకడానికి కావాల్సిన అమౌంట్ ఎంత అవుతుందో ఎగ్జాక్ట్ ఈక్వల్ అమౌంట్ అనేది మీరు ఎస్ఐపి చేయండి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్లో చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకు కొన్ని ఆస్తులు ఉంటాయి, కానీ మనం ఈక్విటీలోకి ట్రాన్స్ఫర్ చేయం వాటిని అలాగే ఉంచుతాం. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఎఫ్డీలు అవనివ్వండి, రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీస్ అవనివ్వండి, అలాంటివి కొన్ని బాండ్స్ అనివ్వండి, అలాంటివి కొన్ని ఉంటాయి మనకి. సో వాటిని కూడా మంచి రిటర్న్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్కి మీరు మార్చుకున్నట్టయితే మీరు ఇక్కడ ఏం చేయలేరు కొత్తగా. మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హోమ్ ఉంది, రెంటల్ వచ్చే హోమ్ ఉంది, ఏదో 5,000 or 10,000 రూపీస్ రెంట్ వస్తుంది. ఇప్పుడు దానికి మీరు దగ్గర లేరు, మెయింటెనెన్స్ కష్టం అవుతుంది. దాన్ని మీరు సేల్ చేసేసి దాన్ని ఈక్విటీలోకి రావచ్చు, తప్పేం లేదు. అక్కడ ఏంటి, మీరు సెల్ చేసి ఎంజాయ్ చేయట్లేదు, మీరు మళ్ళీ మంచి రిటర్న్ ఇచ్చే ఆప్షన్లోకి మార్చుకుంటున్నారు. అలాగే మీ దగ్గర ఇప్పుడు మీరు డిఫరెంట్ ఎఫ్డీలు పెడుతుంటారు, ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు ఉంటాయి. వీటి కాస్త తగ్గించేసి ఈక్విటీ పోర్షన్ మీరు పెంచుకుంటే డెఫినెట్గా మీకు మంచి స్టేజ్లోకి వెళ్ళిపోతారు. సో ఇలా శాలరీ ఎంతైనా ఉండనివ్వండి, మన ఖర్చులు ఏంటి. రెండోది మీ యొక్క గోల్ ఏంటి. మరి ఏదైనా గోల్ ఉంది, నా దగ్గర ఇప్పుడు శాలరీ ఖర్చులు ఏం లేవండి, నాకు అంతా ఫాదర్ మదర్ చూసుకుంటారు, నాకు 50,000 వస్తే 50,000 నాకు మిగిలిపోతుంది. బట్ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మీరు గోల్ పెట్టుకుని ఉంటారు, లేదా 10 సంవత్సరాల్లో మీకు గోల్ ఉంటుంది. సరే, గోల్స్ మీకు ఏం లేకున్నా కూడా లైఫ్లో కొన్ని నాన్ కంప్రమైజ్డ్ గోల్స్ ఉంటాయి. ఒకటి మీ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్, మీ రిటైర్మెంట్. ఈ మూడింటిని మీరు ప్లాన్ చేయండి. రిటైర్మెంట్ కార్పస్ నాకు ఎంత కావాలి, మరి రిటైర్మెంట్ కార్పస్ 1 crore అయితే నేను ఎంత ఎస్ఐపి చేయాల్సి వస్తుంది, నాకు 2 crores కావాలంటే ఎంత ఎస్ఐపి చేయాల్సి వస్తుంది. క్యాలిక్యులేటర్ వేసేసి వచ్చేస్తుంది కదా, క్యాలిక్యులేటర్ వచ్చేస్తుంది, దాని ప్రకారం మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీ ఆదాయం ఎంత ఉండనివ్వండి, మీ లైఫ్ స్టైల్ కానీ, మీ అంబిషన్స్ కానీ, మీ నాన్ కాంప్రమైజ్డ్ గోల్స్ కానీ, దాని రిలేటెడ్ అమౌంట్ కానీ మీరు చేసినట్టయితే టెంపరీ సిచ్యువేషన్స్ మీరు డిస్టర్బ్ చేయలేవు. కాబట్టి ఎవరైనా సరే, ఎంత చిన్న ఇన్వెస్టర్ అయినా సరే, ఇలాంటి ప్రాసెస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టార్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది డెఫినెట్గా. ఈక్విటీలో పెద్ద అమౌంట్, పెద్ద లాభాలు అనేది డెఫినెట్గా వస్తాయి. మీరు గోల్ బేస్గా వెళ్ళినప్పుడు, గోల్ బేస్లో వెళ్తే వస్తుంది. అది మీరు 5,000 సంపాదించండి, 5 లక్షలు సంపాదించండి, అందరికీ ఈక్వల్గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది అట్లీస్ట్ మినిమం 30% అయితే ఉండాలి రూల్ ప్రకారం. లోన్స్ లేని వాళ్ళకు 80% చేసినా కూడా ప్రాబ్లమే ఉంది కదా. ఇప్పుడు మనం చేసేది ఫ్యూచర్ సేఫ్టీ కోసమే. ఈరోజు పెట్టుబడి, ఈరోజు ఒక ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఖర్చుకు పెట్టుబడి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చిన్న ఖర్చు చేస్తున్నాము,
ఈరోజు మీరు శాంటో కార్ తీసుకోవాలనుకుంటే రేపు ఇన్నోవా కార్ వస్తుంది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే సింపుల్గా చెప్పాలంటే. సో అది మనకు అలవాటు కావాలి ఈ లాంగ్ టర్మ్ అనేది, అప్పుడు మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. ఓకే, జనరల్గా అందరూ కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే అంటే మన ఇండియన్ వాళ్ళకి దాచుకునేది ఉంది బట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది లేదు. ఫస్ట్ మనం దాచుకోవడం కాదు, మనం సేవ్ చేసి తీసేసిన తర్వాత ఉన్నది మనం ఖర్చు పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. దాని వెనక బిహైండ్ ఇది అనమాట. ఇప్పుడు అవసరాలు కాదు, ఫ్యూచర్ అవసరాలు తీరడానికి అలా చేయమని చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి. మంచి ఫైనాన్షియల్ ప్లాన్ అని కూడా చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.